నమస్తే, నేను లక్ష్మణ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్ వచ్చారు. తన సోదరి కుమారుడు రాజారెడ్డి గారి నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యి అక్కడ ఆయన కొన్ని ఇబ్బందులకు గురయ్యారని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక వార్త చెక్కలు కొడుతుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి పొలిటికల్ క్రిటిక్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎందుకు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడ్డారంట షర్మిలా గారి యొక్క కొడుకు నిశ్చితార్థానికి వెళ్ళి? నిజంగా ఇబ్బంది పడ్డారా, లేకపోతే సోషల్ మీడియా గాసిప్స్ అంటారా? నాకు తెలిసి కార్డు ఇవ్వకుండా వచ్చాడు. అదేంటండి, కార్డు ఇవ్వడానికి వెళ్ళారు కదా? ఫోటో చూపించండి. ఓకే, చంద్రబాబు ఫోటో ఇచ్చారు, ఇదే శుభలేఖ ఇచ్చారు. ఎల్లో కలర్ శారీ కానీ బొకే కూడా ఎల్లో కలర్ది ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారిని కలిశారు, రేవంత్ రెడ్డి గారిని కలిశారు, ఏబిఎన్ కలిశారు. ఆ ఫోటోలు అన్నీ ఉన్నాయి. సరే, మీకు తెలిసి జగన్మోహన్ రెడ్డి కలిసినట్టు ఒక ఫోటో చూపించండి. పిలవలేదు, సరే వచ్చావు, 4 సార్లు పిలిచావు అంటే వాళ్ళేం బయట వాళ్ళు కాదుగా. నీకు వ్యతిరేకత ఇక్కడే కనపడుతుందిగా. నువ్వు వదిలేం బాణమేగా, నువ్వు వదిలేం బాణమే నీకు గుచ్చుకుంటుందిగా. పూర్తిగా అర్థమవుతుందిగా అందరికీ, చూసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా. పవన్ కళ్యాణ్తో ఒక పక్క షర్మిల, ఒక పక్క మీ బాబా ఫోటో దిగిన నేను చూపిమంటావా? నీతో దిగిన ఫోటో నువ్వు చూపి. నువ్వు ఫోటో చూపిస్తే నీకు నేను ఓటేస్తా. నిశ్చితార్థంలో నువ్వు గనక నీ చెల్లితోనూ మీ బావతోనూ ఫోటో దిగింది చూపి, జగన్మోహన్ రెడ్డికి నేను ఓటేస్తా. నువ్వేదో మీ చెల్లితోనే ఫోటో దిగలే, నువ్వు ఏదో ఎన్టీ రామారావు గారు వర్ధంతి రోజు ఫ్లెక్సీ పెట్టారు, అది తీసేశారు అని మీ కొమ్మినేనిగాడు కానీ కొడాల నానిగాడు మాట్లాడుతున్నాడు అంటే, సొంత చెల్లితో ఫోటో దిగలేనోడు గురించి చూసుకోండి ముందు. షర్మిల గారు మేమంటే కేవలం ఫ్లెక్సీలే తీసేస్తాం, మీరైతే మనుషులు లేపేస్తున్నారుగా. బాబాయిని లేపేశారు కదా బాత్రూంలో. ఇవన్నీ వాస్తవాలా కదా అనేది మీ దస్తగిరిని అడిగితే చెప్తాడు. ఇంకా నేనే చెప్పాలా ప్రతిదీ? ఓకే, ఇప్పుడు ఎందుకు షర్మిల గారు దూరంగా ఉంటున్నారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అసహించుకుంటున్నారా, లేకపోతే భయపడుతున్నారు? ఎందుకు ఫోటో దిగడానికి కూడా వేదిక పనికి రాలేదండి? తండ్రి చచ్చిపోయినప్పుడు సంతకాల సేకరణ చేసినప్పుడు కానీ, బాబాయిని ఎంపీ సీటు అడిగినందుకు బాత్రూంలో చంపేయటం కానీ, చెల్లి ఆంధ్రప్రదేశ్లో కోర్టులో న్యాయం జరగదు అని చెప్పి తెలంగాణ కోర్టులో కేసు వేసిన తర్వాత మళ్ళీ ఈసారి ఎలక్షన్లకి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి కుటుంబంలో ఒకళ్ళని కోల్పోవటం అనేది జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీలో జరుగుతున్నది. ఈసారి నేనైతే తప్పించుకుంటాను అని చెప్పి దూరంగా ఉంటుంది. ఆమె కానీ వాళ్ళ ఆయన కానీ మన ఇద్దరం దూరంగా ఉందాము. తల్లి ప్రేమ కదా, కొడుకు వెళ్తుంది. కానీ పాముకు పాలు పోసి పెంచినట్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక దగ్గరికి వెళ్తే రేపు రామ్మ అని చెప్పి అన్నం పెట్టినా అన్నంలో సైనైడ్ కలిపినా కలుపుతాడు, లేదా బాత్రూంలో చంపుతాడు. రాక్షసుడు. ఇంతకన్నా చెప్పాలా చెప్పండి? ఇప్పుడు ఎందుకు ఆ కోడికత్త శ్రీను కేసు వాయిదాలు పడుతుంది, ఇటు పక్కన వివేక మర్డర్ కేసు కూడా అనేక వాయిదాలు పడుతూనే వస్తుంది, కానీ దోషులకు ఎందుకు శిక్ష పడతలేదు? పైన మోడీ ఉన్నాడు కాబట్టి. అతనికి 28 రాష్ట్రాల ఎలక్షన్లకి మొన్న బీఆర్ఎస్ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ వీళ్ళేగా డబ్బులు ఇచ్చింది. వీళ్ళు కానీ అంబానీ కానీ అదానీ కానీ. కేవలం మోడీ బతుకుతున్నాడు అంటే అంబానీ, అదానీ, కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి జిఎస్టీ ద్వారా బతుకుతున్నాడు. టీ అమ్ముకునేవాడిని తెచ్చి పిఎం చేశాము, గంజాయి అమ్ముకునేవాడిని తెచ్చి సీఎం చేశాము, సారా తాగేవాడిని తెచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిని చేసిన తర్వాత 53 రోజులు చంద్రబాబు గారి మీద అక్రమ కేసు పెడితే నా జీవితంలో ఇంత నవ్వు నవ్వలేదు అన్నాడు. వచ్చా, చూసా, పార్టీ ఓడిపోయే విధంగా మేము కష్టపడ్డాము. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు చేసిన అరాచకాలు రోజుకోటి బయటపడుతున్నాయి. తండ్రికి తొంటి ఎరిగింది. తండ్రి కొడుకులు ఎప్పుడు మొత్తం ఇలా ఫ్యామిలీ ఎప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చెల్లి ఎప్పుడు పోయిద్దో తెలియదు. ఇలా ఫ్యామిలీ మొత్తం చెర్లపల్లి జైలు కానీ చెంచల్గూడ జైలు కానీ ఎప్పుడైనా వెళ్ళటం గ్యారంటీ. ఇప్పుడు డబ్బులు ఇస్తే కేసులు మాఫీ అవుతుంటాయి, కోర్టులలో వాయిదాలు పడుతుంది. ఈ వ్యవస్థల మేనేజ్మెంట్ ఇంకెంతకాలం సాగిద్దంటారు కిరణ్ గారు? కోర్టులో న్యాయం జరగదు, వాయిదాలు. సీరియల్స్కి ఇండియాలో ఉన్న కోర్టులకి దగ్గర సంబంధం ఉంటుంది. ఏ సీరియల్ అయినా 5 ఏళ్ళు 10 ఏళ్ళు సాగదీయటం, ఏ తీర్పు తొందరగా రాకుండా వాయిదాలు వేయటం. ఎందుకంటే జడ్జిలకి జీతాలు ఆపే ధైర్యం, అధికారం ఎవరికి లేకపోవటం.
అసలు కేసులకి సంబంధం లేని వాళ్ళే చాలామంది జైళ్ళల్లో మగ్గిపోతున్నారు. ఇంకేం చెప్పాలి చెప్పండి. మొన్న బాబు గారు ఇది తీర్పు ఒకళ్ళు ఫేవర్గా చెప్పారు, ఒకళ్ళు తప్పుగా చెప్పారు. మరి దీని గురించి కోర్టు గురించి మీరేం మాట్లాడద్దు అంటారు. న్యాయస్థానమే ఇంత దరిద్రంగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఎట్లా ఉంటుంది? అందుకే ఇండియాలో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పగలను. ఇది షర్మిల కుమారుడి రాజారెడ్డి గారి యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా గాసిప్స్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.